ఓరి నరుడా, మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మాసనమును స్పృశించుటకే అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము! తుచ్చ మానవా, డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చామురో దేవుడా అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అట్టి నీచ మానవ జాతి ఎందు జనించిన నీవు నరకాధిపతి అగుటయా? అసంభవము. వృధా ప్రయత్నము మాని యమదండనకు సిద్ధము కమ్ము. తల వంచి మ్రొక్కుటయే దిక్కురా మీ నీచ మానవ జాతికి. యమా యమా యమా. ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట! వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములన్నింటినీ మంటగలిపి తన పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్తు పరమశివుడిని ప్రత్యక్షం గావించి మీ పాశములను సైతం గడ్డి పోచగా నుంచి ప్రాణహరులైన మిమ్మలనే ప్రాణభయంతో పరిగెత్తేలా చేసిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మలను హేళన చేయుటయా? ఎంత అవివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు అన్న కించవాదనను కూకటి వేళ్లతో సహా పెకలించి వేయుదా? ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు పాలించే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించదా? సర్వదా శతదా సహస్రదా ఈ పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్స్?